నమస్కారం అండి. నమస్కారం ప్రైమ్9 ప్రేక్షకులందరికీ కూడా. నేను మీ శివవడ్లమూడిని. నా అన్వేషణ ఎప్పుడూ కూడా ఏదో ఒక కొత్త ప్రోగ్రామ్ చేయాలి, కొత్త ఇన్ఫర్మేషన్ తీయాలి, మంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్‌పోజ్ చేయాలి. సో దట్ అందరు వ్యూవర్స్ చూసి అందరికీ సమ్ లెర్నింగ్స్ ఉండాలి అనేదే ఆలోచన, అన్వేషణ కూడా ఆల్ ద టైమ్. సో ఇవాళ మనం ఒక పర్సన్ తోటి ఇంటర్వ్యూ చేయబోతున్నాము. నేను ఫ్లోరిడాలో ఉన్నాను. అయితే ఆయన గురించి చిన్న ఇంట్రొడక్షన్ కూడా ఇద్దాము అని అనుకున్నాను అనమాట. మనం చాలామంది ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు. బట్ ఈ ఐఏఎస్ ఇది ప్రామినెన్స్ ఏంట్రా అంటే ఈజ్ ఎ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఐఐటి చెన్నై అండ్ ఐఏఎం కల్కటా ఆల్సో, ఎంబీఏ ఫ్రమ్ ఐఏఎం కల్కటా. తర్వాత ఆయన ఐఏఎస్ పరీక్షలు రాయటం జరిగింది. 2 జిల్లాల్లో కలెక్టర్గా కూడా చేశారు. చాలా ప్రముఖమైన రోల్స్ కూడా చేశారు ఆంధ్ర తెలంగాణలో. లాస్ట్లో హీ ఆల్సో రిటైర్డ్ యాజ్ ఏ చీఫ్ సెక్రటరీ ఇన్ తెలంగాణ డిస్ట్రిక్ట్, రైట్. ఆయన ఎవరో కాదు, కత్తి ప్రదీప్ చంద్ర గారిని. ఆయన్ని అయితే ఫ్లోరిడాలో ఉన్నారు. బేసిక్లీ బాటమ్ లైన్ ఏంటంటే ఆయన ఫ్లోరిడాలో ఉన్నారు. అంటే మనం ఇప్పుడు ఆలోచిస్తాం కదా, ఒక ఐఏఎస్కి ఐపీఎస్కి మంచి ఎలివేషన్ ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది. అఫ్ కోర్స్ చాలా కష్టపడి పైకి వస్తారు వాళ్ళు. ఎలివేషన్ లైఫ్ అంతా ఉంటుంది కదా. వై డు దే హ్యావ్ టు కమ్ ఇన్ టు అమెరికా అండ్ సెటిల్ హియర్? ఓకే, అది ఆయనే అడిగి తెలుసుకుందాం. జనరలీ ఈవెన్ ఇఫ్ దే రిటైర్ దే మేక్ డీసెంట్ మనీ, అది ఇది అనుకుంటాం కదా. సో నాకు చాలా కుతూహలంగా అనిపించింది, చాలా ఇంక్విజిటివ్గా అనిపించింది. లైక్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వై హీ సెటిల్డ్ హియర్ యాజ్ అపోజ్ టు బీయింగ్ ఇన్ ఇండియా. అయితే ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే, హిస్ ఫాదర్ వాజ్ ఆల్సో ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, హిస్ ఫాదర్ ఇన్ లా ఈజ్ ఆల్సో ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఇలాగ ఒక ఐఏఎస్ ఫ్యామిలీ నుంచి ఒక మనిషి కత్తి ప్రదీప్ చంద్ర గారు ఆయన కలిసి ఆయనతో మాట్లాడుతూ వాట్ వెంట్ ఇన్ టు హిస్ లైఫ్, వాట్ డిడ్ హీ డూ, హౌ హీ డిడ్, హౌ ఇస్ హీ నౌ ఎంజాయింగ్ ద లైఫ్ ఇన్ ఫ్లోరిడా తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్9 సార్. నేను శివవడ్లమూడిని. మీరు మీ గురించి నేను పుస్తకం చదవడం జరిగింది. మీది బుక్ ఇది టైగర్ హంటింగ్ స్టోరీస్, రైట్. అది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండింది. అంటే నేను మధ్య నుంచి స్టార్ట్ చేశాను చదవడం. ఐ రెడ్ ది మై బాప్ స్టోరీ and then after that kidnapping and then the state there, right. The new state anukunta kada, new state and new administration. New state and new administration. I think finish cheyaledu, I'll start. But నాకు ఇలాగా మీ గురించి, మీరు కే ప్రదీప్ చంద్ర, కత్తి ప్రదీప్ చంద్ర గారు, ఐఏఎస్. ఇప్పుడు 3 రోజుల నుంచి మా ఇంట్లో మీ గురించే చర్చ. అండ్ నేను వినంగానే ఇలాగా మా కజిన్ చెప్పంగానే ఐ వాజ్ సో ఎక్సైటెడ్, so thrilled, and at the same time so anxious that not just an IAS, his father is an IAS, his father-in-law is an IAS, doctors, asalu totally out of the way unnar kada. Everybody is like so well educated to the top, and you came out as a chief secretary in Telangana when the state was formed, right? Yeah, correct. Chief secretary of Telangana, which is like the toppest role for an IAS. Yeah, that's right. Yeah. Right, sir. So I had so many questions in my mind, sir. General, ఎన్ని వందల క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఐ థాట్ I can't do this in one shot, right? ఇది ఎలాగో 2 ఎపిసోడ్స్గా చేయాల్సి వస్తుందని ముందే అనుకున్నాను అనమాట. బికాస్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ మై వ్యూవర్స్ టు అండర్స్టాండ్ వాట్ గోస్ ఇన్ అన్ ఐఏఎస్ లైఫ్, రైట్? డే అండ్ అవుట్. నౌ దట్ యూఆర్ అవుట్, నౌ దట్ యూఆర్ ఇన్ అమెరికా, రైట్, నాట్ ఇన్ ఇండియా, ఇన్ ఫ్లోరిడా స్టేట్, ఇక్కడ సెటిల్ అయిపోయినట్టున్నారు మీరు, రైట్? సో ఇన్హిబిషన్ లేకుండా ఓపెన్ గా వాట్ గోస్ ఆన్ ఇన్ అన్ ఐఏఎస్ హెడ్. మీరు జిల్లా కలెక్టర్గా కూడా చేశారు, 2 ప్రదేశాలకి 2 డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్గా కూడా చేశారు. జిల్లా కలెక్టర్ అంటే ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, రైట్? అదే చెప్తున్నా, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కూడా చెప్తున్నాను, ఒరే మీకు ఐఏఎస్ అంటే ఏంటి బహుశా తెలియదేమో కదా, యూ హ్యావ్ నో ఐడియా ఐఏఎస్ కలెక్టర్ అంటే ఏంటి. మరి కలెక్టర్ అంటే ఫర్ దెమ్ టు హెల్ప్ అండర్స్టాండ్, ఒక ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ వెళ్తారా వాళ్ళ వెనకాల, వాళ్ళ తర్వాత తలకాయ వెనక్కి తిప్పినా ముందు తిప్పినా పీపుల్ ఉంటారు టు హెల్ప్ దెమ్, సర్వ్ దెమ్, దే హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద పబ్లిక్ అని చెప్పేసి చెప్తున్నాను. ఎనివే సార్, me being me,
I see all, you kind of people, అంత క్లోజ్ గా నేను చూడడానికి నాకు అవకాశం దొరకలేదు, బట్ I see a lot of people, then how they function. Lot of times I disagree. Sometimes I like people the way they are working and all, thinking that yes, they are doing the job for people. ఏది రైట్ ఏది రాంగ్ చెప్పడం చాలా కష్టం కదా సార్, రైట్? సో హ్యావింగ్ సెడ్ ఆల్ దట్ సార్, అసలు the biggest question, sir, you have to help my viewers and my family members also understand, and I thought I will save this question for the last, but let me start from here. Okay. The biggest question is there any IAS on this planet leaving India and settle down here? I don't think so. I don't think there are many people. There are some who are living with their children after they've retired, but They moved not with the children, they moved to the children. correct. But you did the other way, isn't it? Yeah, I did. Does that make you unique or not? I never claimed I was unique, but I can tell you that I'm different. To that extent, I can definitely say that, because first time when I came to US, 2000 వచ్చాను నేను ఫస్ట్ టైం PhD చేయడానికి, యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా. అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 2000లో నేను సెక్రటరీ ఫైనాన్స్ ఉన్నా. చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అది, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్, చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కూడా ఉండేది నాకు, డిపార్ట్మెంట్స్. కానీ ఆ టైంలో అనుకున్నాను, నేనే కాదు కానీ మా పిల్లలు కూడా వీ హ్యావ్ టు ఎక్స్పోజ్ దెమ్ టు డిఫరెంట్ లైఫ్. ఇదేదో ఐఏఎస్ అంటే పిల్లలకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. మీరే చెప్పారు కదా, కారులో 14 మంది వెనకాల తిరుగుతూ ఉంటారు అని చెప్పి, మీరు మైబాప్ అని చెప్పారు. జస్ట్ అది ఇన్సిడెంటల్గా నేను కలెక్టర్గా ఉన్నప్పుడు వైజాగ్ దీపావళి పండుగ వచ్చింది. మాకు అంటే అలవాటు అనుకోండి, మాకు మా ఫాదర్ చెప్పినట్ల మేము అందరూ మా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ బట్టలు పంచి పెడదామని చెప్పి మేము సుజాత నేను డిసైడ్ చేసాం. మేము అందరికీ చేస్తాం మామూలుగా. సో మా పిఎస్ ఉన్నాడు సూర్యనారాయణ, అందరిని పిలువు బట్టలు పంచి పెడతాము అని లెక్క పెట్టమంటే సుమారు 24 మంది పేర్లు వచ్చినాయండి ఆ రోజు. సో మేము షాక్ అయిపోయాం. సొంత డబ్బులు పెట్టుకొని మేము వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా, కానీ 24 మంది ఉన్నారు అక్కడ బయట. సో అందరికి లైన్ లో నుంచి పెట్టి సూర్యనారాయణ వాళ్ళకి మగవాళ్ళకి బట్ట, ప్యాంటు షర్టు బట్ట, అవి లేడీస్ కి చీర పెట్టి అందరికి పెట్టాము. సో దట్ ఈస్ కరెక్ట్. ఆ టైప్ ఆఫ్ ఆరా అండ్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. మేము అడిగాం ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరంటే, గార్డెన్ చూసుకునే వాళ్ళు ఒక 4, లేకపోతే ఇక్కడ బట్టలు ఉతకడానికి ఒకళ్ళు, వంట చేయడానికి 2, అట్లా లెక్క పెట్టుకుంటే 24 మంది వచ్చారు. సో దట్ ఈస్ ట్రూ. సో బట్ ఆ టైప్ ఆఫ్ లైఫ్ కి మేము ఎప్పుడు అలవాటు పడలేదు. మీరు నా బుక్ ఇనిషియల్ స్టేజెస్ చదివితే మా మదర్ చాలా ఇండిపెండెంట్ థింకింగ్ లేడీ. ఆ టైంలో 1940s వాళ్ళ ఫ్యామిలీ మ్యాంగ్లూరు నుంచి, మా మదర్ మ్యాంగ్లూరు నుండి మెడ్రాస్కి వెళ్ళారు మెడికల్ కాలేజ్. అక్రాస్ ద కోస్ట్, ఫ్రమ్ మ్యాంగ్లూర్ టు మెడ్రాస్ అంటే అప్పుడు అక్రాస్ ద కోస్ట్ వెళ్ళి షీ డిడ్ హర్ MBBS అండ్ షీ కేమ్. సో షీ వెరీ ఇండిపెండెంట్. మాకు కూడా ఇండిపెండెంట్గా పని చేయించేది. మా ఇంట్లో మా పని మేమే చేసుకోవాలి. అప్పటికి మీ ఫాదర్ ఐఏఎస్ కలెక్టరే. 1973లో ఆయన ఫస్ట్ ఒంగోలు కలెక్టర్ అయ్యారు. అప్పటికి ఈజ్ దేర్ ఇన్ సర్వీస్. సో మేము పెరిగేటప్పటికే ఈ అన్ని పనులు, దో ఈజ్ అన్ ఆఫీసర్, మా పనులు మేము చేసుకోవాలి. సో షీ మేడ్ ష్యూర్ దట్ అంటే డూయింగ్ ద చోర్స్ ఇన్ ద హౌస్ ఇస్ నాట్ డిమీనింగ్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇక్కడ కూడా ఇప్పుడు ఐఎమ్ హియర్ విత్ సుజాత ఆఫీస్కి వెళ్తుంది. సో ఐ టోల్డ్ దట్ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వు నన్ను చూసుకున్నావు, ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను నిన్ను చూసుకుంటాను. సో ఐ డూ ది లాండ్రీ, ఐ డూ ది బట్టలు ఇస్త్రీ చేయడం కానీ, వంటలు కూడా ఐ లెర్న్డ్ వెరీ గుడ్. సో మధ్యాహ్నం when she comes for a break, I give her hot food lunch. Okay. So we've been different. So that I think I can only say that. Which is we've internalized. అంటే మా ఫ్యామిలీ అంతా అంతే. We are not like you said right, we have 6 IAS officers and 5 doctors in our family. Education was most important. మా పేరెంట్స్ ఇచ్చింది అంతే, ఆస్తులు డబ్బులు ఇవ్వలేదు. అట్లా వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ దర్ వెరీ ఇంపార్టెంట్. నేను రీసెంట్లీ ఇప్పుడు కూడా నేను రాస్తూనే ఉంటాను.
హంటర్స్ క్రీక్ ఒక మ్యాగజైన్ ఉంది, మంత్లీ చెప్పారు మ్యాగజైన్. I wrote for that magazine. I said the only thing our parents gave us, whether Sujata's father or mother and my parents, just the ethical values: honesty, integrity, hard work, and compassion. So these are the four critical things that they told us right from the beginnings, and which we have internalized. So I can only let's say we are different type of person. I don't, and it's not like a show off or anything, but it's just a factual statement. There may be many other officers kuda malage undochu, నేను కాదని చెప్పడం లేదు. So and I can't pass any judgment. Right, అదేలేండి. అంటే but as far as you know, because you are in touch with lot of IAS officers, your batchmates, ఆళ్ళు పైన కింద చాలా మంది టచ్ లో ఉంటారు కదా మీరు. So nobody has come to US and settled here, right? Because అక్కడ మీ అంటే అగైన్ బ్యూరోక్రాట్ అంటే మీరు ఇందాక you said I'm not a bureaucrat, I'm an administrative officer అన్నారు. I don't know if you took that as a negative term or what, but you guys are all called as bureaucrats, right? Bureaucrat ante the typical association with that term is like a glorified gumasta. అంతే కదా, ఫైల్స్ చూసుకుంటారు అది. అడ్మినిస్ట్రేటర్ అంటే somebody who actually does the work. Okay, so it's administrator is quite positive. Okay, అంటే when the term bureaucracy, Max Weber, when he started the term bureaucracy, it was supposed to be a scientific way of doing work. Okay. So it was the most efficient way. Bureaucracy was the most efficient way of doing work when it was conceptualized. Okay. But it's got corrupted in its own way. It's got corrupted over time, and today it carries a fairly, I mean, in my opinion, negative connotation. So మనం bureaucrat అని చెప్పకూడదు, administrator అని చెప్పుకుంటే I think better. Okay, good. Okay, sir, something learned, and I'm sure I'm going to learn a lot of new things from you today in our 2 episodes of this program. అయితే సో అందరినీ చూసారు కదా సార్ మీరు, like lot of IAS. Nobody has come here and settled here like you did. Is that a fair statement to? I don't know whether it's a qualification, but it's right. Yeah, it's fair. It's a fair statement. And now within last, ఇప్పుడు మీరు చెప్పిన few sentences లో, your upbringing, your thought process of being individual probably is one of the reasons why you are here అనుకోవచ్చా సార్? లైక్ ఎందుకంటే అక్కడ మీరు అన్నారు ఇప్పుడు గ్లోరిఫైడ్ జాబ్ గుమస్తా, వాట్ ఎవర్ హౌ ఎవర్ యూ కాల్ ఇట్ సార్, రైట్? ఉత్తనే రాదు మీకు, అది చాలా కష్టపడి మీరు అందరూ ఐఏఎస్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ అయ్యి చాలా చేస్తేనే కానీ మీకు ఆ జాబ్ రాదు, రైట్? సో యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు ఎంజాయ్ వాట్ కమ్స్ విత్ ఇట్ ఆల్సో అలాంగ్ విత్ ద రెస్పాన్సిబిలిటీస్, రైట్? వి విల్ టాక్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో సార్. ఇప్పుడు ఎంతమంది దాన్ని దే టేక్ ఇట్ యాజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ డూ దేర్ జాబ్ అండ్ హెల్ప్ పీపుల్ ఈజ్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ మీరు ఇప్పుడు యాజ్ ఎ రిటైరీగా మీరు అక్కడ ఉన్నా కూడా యూ విల్ స్టిల్ ఎంజాయ్ ది ఇది కదా? నాట్ రియలీ. అంటే గవర్నమెంట్ మీకు ఇంకా ఏమంటే ఇప్పుడు ఇన్ ద ఫైనాన్స్ టర్మ్స్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ద క్లిఫ్. సో యూ గో లైక్ దట్ అండ్ యూ గో డౌన్ ద క్లిఫ్. So the retirement is like the cliff. Okay. Till you are there in service, you all have the కార్లు కానీ సైరన్ కానీ అవన్నీ ఉంటాయి. అది ఆ డేట్ కట్ ఆఫ్ డేట్ అయిన తర్వాత you get down to the cliff. So there is nothing afterwards. Nobody really అంటే in the administrative circles nobody really cares for you. So that is a different story, sir. ఎందుకంటే మీరు అన్నది కరెక్టే. Nobody cares for either IAS, IPS, whoever it is, government services especially, right? Even politicians, sir, anybody, sir, for that matter. మీ దగ్గర రోలు చైర్ ఉన్నంత వరకు అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ హౌ పీపుల్ లుక్ అట్, రైట్? ఇప్పుడు మంచి పనులు చేస్తే దెర్ విల్ బి అదర్ పీపుల్ ఆల్సో హూ విల్ స్టిల్ వాల్యూ ఫర్ హూ యూ ఆర్. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ, సార్. మీరు డౌన్ ద క్లిఫ్ అన్నది ఓకే, దట్స్ వన్ ఆస్పెక్ట్, సార్. బట్ అంటే గవర్నమెంట్ మీకు ఇంకా ఇప్పుడు 24 people ఇవ్వకపోయినా 2-4 people ఇస్తారా సార్ ఫర్ యూ టు ఫర్ యూ గైస్ టు టేక్ కేర్ ఆఫ్? ఏం ఇవ్వరా సార్? పోలీస్ వాళ్ళకి ఉంటుంది అనుకోండి సార్. వాళ్ళు దే హ్యావ్ అ డిఫరెంట్ సిస్టమ్. వాళ్ళకి మెయిన్ ఏంటంటే ది police have a security issue. Okay. Because in their long careers which they have, they would have done some anti-Naxal activity చేస్తుంటారు, anti-terrorist activity చేస్తుంటారు, or simply violent criminals ని వాళ్ళు అరెస్ట్ చేస్తుంటారు, వాళ్ళని సెంటెన్స్ చేస్తుంటారు.
So they have, you don't know what goes on in the minds of these people. That cannot Sir. be predicted. మన మీద రివెంజ్ తీసుకుందాము, కక్ష సాధిద్దాం, వాడిని అరెస్ట్ చేశాడు, లేకపోతే వాడు నా తమ్ముడిని అదేలేండి అదేలేండి ఎన్కౌంటర్ లో చంపేశాడు అని చెప్పి ఏదో ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో దట్ ఈస్ వై దే హ్యావ్ అ లిటిల్ డిఫరెన్స్. వాళ్ళకి సెక్యూరిటీ ఆస్పెక్ట్. మాకు అట్లాంటి ఫియర్ లేదు. వీ డోంట్ రియలీ డీల్ గోయింగ్ టు దట్ కైండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ టైప్ ఆఫ్ ఇష్యూ. సో సమ్ స్టేట్స్ హ్యావ్, నేను ఐ అగ్రీ మీరు చెప్పినట్టు కొన్ని స్టేట్స్ లో లైక్ ఐ థింక్ తమిళనాడు అండ్ కర్ణాటక దే డూ హ్యావ్ దట్ allowance. It's an allowance for hiring one personal attendant kind of thing. ఓకే, అంటే గవర్నమెంట్ ఇచ్చింది కదా అలవెన్స్. హైకోర్టు జడ్జెస్ కు ఉంటాయి. there's a different బట్ పోలీస్ వాళ్ళకి అయితే ఇస్తారు కదా, గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళు చెప్పాను కదా, it's based on different logic. It's not related to saying that this is your right of retirement. It's not flat. No. It's again there is conditions. Again, depending on their security risk, you may have 2 people, 5 people. A lot of police officers work for a long time in anti-Naxal because they're specialized activity, knowledge and information. So that's what it happens there. Mark atle undadu. It's not there, and I'm glad that it's not there. Why should it should anything like that be there? You've done it's a privilege to be in the service, and along with the privilege, like you said, comes a lot of responsibilities. So once you've done that, that's it. There is no need for any post retirement pampering of officers. Also లేదు. That's my, obviously whatever I'm saying is my personal opinion. Sir. Some other people may differ. అంతే కదా, మనం అందరికీ వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. నా అభిప్రాయం, రిటైర్ అయిన తర్వాత ప్యాంపర్ చేయొద్దు. గుడ్ సార్, అది మీ మంచితనం. యూఆర్ థింకింగ్ లైక్ దట్ సార్. సార్ అయితే ఇప్పుడు దిస్ విల్ బి వెరీ సిల్లీ క్వశ్చన్ ఆఫ్ కోర్స్, లైక్ బికాస్ దేర్ ఆర్ నో సిల్లీ క్వశ్చన్స్. యుఎస్ లో అంటారు కదా. కరెక్ట్ మీరు అన్నది. ఓకే, ఇది ఆబ్వియస్ క్వశ్చన్ అనుకుందాం, రైట్? మీరు మీ ఫాదర్ ఇన్ లా IAS, 6 people IAS ఆఫీసర్స్ అన్నారు కదా సార్. వాట్ మోటివేటెడ్ యూ టు బి అనదర్ IAS ఆఫీసర్? అందుకనే ఇది ఆబ్వియస్ క్వశ్చన్ అవుతుంది అని చెప్పి అన్నాను. బట్ ఐ స్టిల్ వాంట్ టు ఆస్క్ ఫర్ మై వ్యూవర్స్. So అంటే we'll take out my father-in-law because I was not born with him. Exactly, right. So he came in much later in my life. Right. So my father came from a very 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 poor background. అంటే I haven't seen my grandfather or my grandmother. I was not there. Unfortunately, they passed away. నేను అంటే చిన్నప్పుడు కూడా చూడలేదు. నేను పుట్టక ముందే they passed away. రైతు కూలీలుగా పనిచేసేవాడు. They are from ఒంగోలు district. ఒంగోలు మనకు తెలుసు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు నాగార్జున సాగర్ కాలువలు లేవు, ఇరిగేషన్ వర్క్స్ లేవు, వర్షాధారం మొత్తం అక్కడ అగ్రికల్చర్ మొత్తం బ్యాక్వర్డ్ ఏరియా. అక్కడ వర్షం పడితే వ్యవసాయం ఉంటుంది, వర్షం పడకపోతే అంతే, వేరే పని ఉండదు. సో యూస్ టు బి కూలి పని చేసుకునేవారు. మా ఫాదరు మా పెదనాయన వాళ్ళు ఇద్దరే కొద్దిగా చదువుకుందామని చెప్పి స్కూల్కి వెళ్ళి I have written it in my book. This is a very important incident. I'm glad you asked that question. సో మా ఫాదర్ స్కూల్కి వెళ్తున్నాడు కదా అని చెప్పి ఆ వ్యవసాయ టైంలో వాడు అక్కడ ఉన్న పెద్ద రైతులు ఒకసారి పిల్లలందరినీ పనికి పిలుస్తారు. అది రైతు ఎక్కువ మన కరెక్ట్ హార్వెస్టింగ్ సీజను, లేకపోతే ఫర్టిలైజింగ్ సీజను, ట్రాన్స్ప్లాంటేషన్ సీజన్ పిలుస్తారు పని చేయడానికి. పిల్లలందరినీ పిలిచారు, రండిరా పని చేయండి అని చెప్పి. మా ఫాదర్ పోలేదు పనికి, బికాజ్ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీయింగ్. సో పెద్ద రైతు అక్కడ ఆయన ఏమన్నాడంటే, ఏంట్రా పనికి పిలిస్తే రావా నువ్వు, ఏం కలెక్టరా నువ్వు అని చెప్పి అన్నాడు ఆయన. అప్పుడు రాఘవయ్య పంతులు అని టీచర్ ఉండేవాడు ఆయన స్కూల్లో. ఆయన భయపడిపోయాడు, ఈ రైతు వీడు పోలేదు కదా, ఏదో ఒకటి చేస్తాడు, వీడిని కొడతాడో చేస్తాడో అని చెప్పి రాత్రి ఆయన్ని పోతవరం, మా ఊరు పోతవరం నుండి స్మగిల్ చేసి ఒంగోలు తీసుకెళ్ళిపోయి అక్కడ హై స్కూల్లో హాస్టల్లో అడ్మిట్ చేశాడు ఆయన. సో దట్ ఇట్ డజంట్ కమ్ బ్యాక్ టు ద విలేజ్. సో దట్ ఈస్ హౌ హీ స్టార్టెడ్ హిస్ ఎడ్యుకేషన్. అక్కడ హాస్టల్లో దట్ మస్ట్ హ్యావ్ బీన్ 8-9 సంవత్సరాలు ఉండొచ్చు. అక్కడ నుంచి ఒకసారి ఊరు వదిలేస్తే మళ్ళీ ఆయన తిరిగి ఊరికి పోలేదు.
till he finished his complete education. ఆయన ఒంగోలులో మిడిల్ స్కూల్ చేసి నెల్లూరులో హై స్కూల్ చేసి ఆ టైంలో కంబైన్డ్ అంటే బ్రిటిష్ సిస్టమ్ కదా, మద్రాస్కి వెళ్ళి పియూసీ చేసుకొని అక్కడే ఆంధ్ర యూనివర్సిటీలో బిఏ ఆనర్స్ చేసి చెన్నైలో లా చేశారు. చేసి అక్కడ కంబైన్డ్ దట్ ఓల్డ్ మద్రాస్ ప్రెసిడెన్సీ. When was this, sir? Around 1940s. 1940s, Yeah. right before independence. Right before independence. And he at independence time lo, I mean, now he never talked about it, but over a period of time ఆయన ఫ్రెండ్స్ తోనో వాళ్ళతోనో వీళ్ళతో మాట్లాడి తెలిసి he was a very active worker in the communist movement. Okay. కంబైన్డ్ సిపిఐ లో ఆయన కార్డ్ మెంబర్, కార్డ్ హోల్డర్ సార్. అంత ఆ టైంలో మీకు ఐడియా లేకపోవచ్చు కానీ ఇట్ ఈస్ అన్లెస్ యువర్ రియల్ హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ ఆర్గనైజర్ కార్డ్ రాదు, కార్డ్ హోల్డర్ అంటారు వాళ్ళు ఆ టైంలో. కార్డ్ హోల్డర్ గా ఆయన పనిచేసారు. మా పెద్దమ్మ చెప్తుంది, ఒక సంవత్సరం, మా ఫాదర్ పేరు చంద్రయ్య, సో మా పెద్దమ్మ చెప్పేది, ఒక 2 సంవత్సరాలు చంద్రయ్య మాకు కనబడలేదు, ఎక్కడ చచ్చిపోయాడో అని చెప్పి మేము ఎంతో ఏడ్చేవాళ్ళము. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు కనబడ్డాడు అని చెప్పి. సో 2 years he was actually underground working for the in the movement. తర్వాత మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఆయన అప్పుడు డెప్యూటీ కలెక్టర్ గా 1948 లో ఆయనకి డెప్యూటీ కలెక్టర్ సెలెక్షన్ వచ్చింది. అప్పటి నుంచి కొద్దిగా మాకు మా హిస్టరీ మాకు కొద్దిగా క్లియర్ గా తెలుసు. బికాజ్ నేను మా బ్యాచ్మేట్స్ చెన్నైలో మన తమిళనాడు బ్యాచ్మేట్స్ చెప్పి మా నాన్న అక్కడ పనిచేశాడు, ఉస్లంపట్టిలో పనిచేసినట్టు నాకు తెలుసు. మీరు ఒకసారి వెళ్ళి చూస్తారా, అక్కడ మీకు తెలుస్తుందో లేదో, మనకి రెవెన్యూ ఆఫీస్ లో పెద్ద బోర్డు పేర్లు పెడతారు. సో మీ ఫోటో ఉంటదేమో చూడు, మా పేరు, మా ఫాదర్ పేరు చంద్రయ్య అని చెప్తే ఆయన ఒకటి పంపించాడు నాకు ఉస్లంపట్టి నుంచి, 1950 to 51 కే చంద్ర అని చెప్పి దాంట్లో ఉస్లంపట్టిలో ఆయన ఆర్డీఓగా పనిచేశాడు. స్టేట్ ఫార్మేషన్ అయిన తర్వాత బికాజ్ ఈ వాజ్ తెలుగు, ఆంధ్ర స్టేట్ 1952లో ఆంధ్ర స్టేట్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ 56లో వచ్చింది. 52లో ఆంధ్ర స్టేట్ ఫామ్ అయినప్పుడు ఆయనకి ఆంధ్రాకి పంపించారు. మన విజయవాడలో మన అక్కడ మామిడికాయలు ఎక్కడ దొరుకుతాయండి, పెద్ద రసాలు, నూజివీడు ఆర్డీఓగా చేశారు. తర్వాత తెనాలి ఆర్డీఓగా చేశారు. 56లో ఏపీ స్టేట్ ఫామ్ అయింది, ఆంధ్రప్రదేశ్. అప్పుడు he was with the AP state. So he has that sympathy for the poor people. He has come from those poor roots. He has not forgotten those roots. And did he go back to Ongole? Yeah, he went as collector, which is the only case where IAS officer has been sent to his own native district, like with the Pumpier. Why would they do that, sir? Because they knew about his commitment. So appude form ayindi. There's a reason also. Ongole district appudu ledu. Ongole was only a division of Guntur district. సో ఆ టైం ప్రకాశం పంతుల పేరిట ప్రకాశం డిస్ట్రిక్ట్ తయారు చేద్దామని చెప్పి ద వర్స్ట్ తాలూకాస్ ఆఫ్ నెల్లూరు అండ్ ద వర్స్ట్ తాలూకాస్ ఆఫ్ గుంటూరు కలిపి ప్రకాశం చేసినప్పుడు ఆయన్ని పంపించారు. అప్పుడు వర్స్ట్ అంటే మీరు డ్రాట్ హిట్ అంటున్నారా లేకపోతే ఇన్ జనరల్ డ్రాట్ హిట్? ఓకే, అంటే ఎకనామిక్లీ ద వర్స్ట్. దేర్ నో అగ్రికల్చర్, రాళ్ళు రప్పలు తప్ప ఆ ఏరియాలో. అక్కడ కనిగిరి, పొదిలి, దర్శి ఆ టైం అక్కడ ఆ టైంలో వాటర్ తాగితే మీకు అది ఫ్లోరోసిస్ వచ్చేది. నో వాటర్ అండ్ సమ్మర్ లో యూ హ్యాడ్ టు సెండ్ వాటర్ ఇన్ ట్యాంకర్స్. సో దట్ వాజ్ ఇన్ 73. దానికన్నా ముందు కూడా whenever he was posted in any place మాకు తీసుకెళ్ళేవాడు. ఆయన టూర్స్ లో మాకు కూడా తీసుకెళ్ళి we used to see ఏం చేస్తున్నారు అని చెప్పి. వెన్ హి వాజ్ ఇన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మేము అది ట్రైనింగ్ సెంటర్స్ కి వెళ్ళి మన హార్టికల్చర్ అన్ని వీ హావ్ సీన్ హిమ్ ఇన్ యాక్షన్ అండ్ బేసిక్లీ హీ వాంటెడ్ us to see what it was. తర్వాత సో వన్స్ హి బికేమ్ కలెక్టర్ దెన్ ఇట్ వాజ్ 73లో ఒంగోలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినప్పుడు వీ టూర్డ్ ఇంటెన్సివ్లీ విత్ దెమ్. ఎక్కడ పోయినా పట్టాలు పంచిపెట్టడము, భూములు ఇవ్వడము, ఇరిగేషన్ స్కీమ్స్ కానీ, వాటర్ సప్లై, ఆల్ దట్ we've seen with our own eyes. మేము చిన్న అంటే 73 I was 16 years old, but it still has an impact. Oh yeah, of course. 16 is good. We are grown up. 73 I joined IIT. So only vacation time lo we used to come. Summer or winter vacation లో అక్కడికి
వెళ్ళేవాడు. 75 he became collector in గుంటూరు. సో అక్కడ కూడా వీ హ్యావ్ సీన్. మీరు ఆ ఏరియాస్లో వెళ్తే ప్రకాశం జిల్లా కానీ గుంటూరు జిల్లా వెళ్తే చంద్రయ్య నగర్లో మీకు బహుశా ఎవ్రీ ఆల్టర్నేట్ విలేజ్ లో ఒక చంద్రయ్య నగర్ కనబడుతుంది. బికాస్ దట్స్ వేర్ అంటే ఆయన పట్టాలు ఇచ్చి హౌసింగ్ కాలనీస్. బంజారా హిల్స్ లో హీ ఆల్సో డిడ్ కలెక్టర్ హైదరాబాద్. బంజారా హిల్స్ లో మా ఇంటి వెనకాల గౌరీశంకర్ నగర్ ఉంది. అక్కడ నేను ఒకసారి పోయినప్పుడు యాజ్ సర్వీస్ లో నేను పోయినప్పుడు జనాలు గుర్తుపెట్టారు, చంద్రయ్య సార్ మాకు పట్టాలు ఇచ్చారు. సో దాట్ వాస్ ద టైప్ ఆఫ్ వర్క్. నేను జోక్యులర్ గా చెప్పేవాడిని. మీకు నూతన్ ప్రసాద్ తెలుసు కదా సినిమా యాక్టర్. సో నూతన్ ప్రసాద్ ఏదో ఒక సినిమాలో చెప్తాడు, నేను 3 జిల్లాలు మొనగాడిని అని చెప్పి ఒక డైలాగ్ కొడతా ఉంటాడు, నాకు సన్మానం చేయాలా నేను 3 జిల్లాలు మొనగాడిని అని చెప్పి. సో నేను జోక్యులర్ గా చెప్తాను, మా నాన్న 3 జిల్లాలు బికాస్ ఈ వర్క్ యాజ్ కలెక్టర్. సో వీ హావ్ సీన్ దట్. అంటే ఆయన చేసే పని అంతా మేము చూసాం. 78 నేను గ్రాడ్యుయేటెడ్ అవుట్ ఆఫ్ IIT. ఆయన అప్పుడు చెప్పారు, ఇంజనీరింగ్ అయింది కదా నువ్వు IAS రాయి అని చెప్పారు. నేను చెప్పాను, లేదు నాకు ఐ వాంట్ టు డూ MBA చేయాలి నేను, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఫర్ మీ, నాకు ఇంజనీరింగ్ ఈజ్ నాట్ మై థింగ్. చిన్నప్పుడు ఏముంది, ఒక కొడుకు అన్న ఇంజనీర్ అవుతే మనం డాక్టర్ అవుతాం, అన్నయ్య డాక్టర్ అవుతే మనం ఇంజనీర్ అవుతాం, అది మనకు చాయిస్ లేదు కదా, దట్స్ ప్రోగ్రెషన్. So I said engineering is not my thing, I want to do management. Engineering is not my thing అనుకుంటూ మీరు IIT చేశారు. IIT మద్రాస్ లో IIT కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. 16 years లో మనకి ఏం తెలుస్తుంది? You still have to be capable to get there, right? Yeah, that is different. So you still had that capability and what your interests are is completely different. Right. So then I went and joined MBA. అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తాలో జాయిన్ అయ్యాను. సో అప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ లో ఒకసారి ఉన్నప్పుడు చెప్పారు, వై డోంట్ యూ రైట్ దిస్. సో నేను ఐ వాజ్ ఇన్ 2 minds. ఐ నో వాట్ దిస్. ఐ సెడ్ లేదు, ఐ వాంట్ టు ఎవ్రీబడి ఇన్ IIM ఏముంది, ప్రైవేట్ సెక్టర్ లో జాయిన్ అవ్వాలా, ఏదో జీతాలు వస్తాయి, సమ్ గ్లోరిఫైడ్ ప్రొఫెషన్ అండ్ కార్పొరేట్ లైఫ్. సో obviously I was in 2021 I was also enamored with that kind of life. I said I'm not going to do that. So he was disappointed. That's okay, but we had a good relationship, so he said all right, nee ishtam chesko anna. So tarvata then when I joined there, after that oka roju itlane maatladutunte ayana annadu, why don't you em chestunnava akkada private sector lo innallu sabbulu ammukuntavu ani. I still remember. You were working. I was working in some corporate world. Mafatlal పనిచేస్తున్నాను. Okay. So he said, నిజంగా సబ్బులు అమ్మారా మీరేంటి? అంటే అన్నారు ఆయన సరదాగా. దానికి కూడా ఉంది కదా, the biggest most popular job at that time for us was Hindustan Lever. Hindustan Lever ఏం అమ్ముకుంటారు, సబ్బులు అమ్ముతారు. సబ్బు అంతా Hindustan Lever కదా. సో ఆయన జోక్యులర్ గా నా మీద అన్నారు, అట్లా ఇన్నాళ్ళు సబ్బులు అమ్ముకుంటావు, ఒకసారి ట్రై చేయి అన్న. సో నేను అనుకున్నాను, ఇన్నాళ్ళు మనం సబ్బులు అమ్ముకుంటాం, కరెక్టే కదా, వీఆర్ నాట్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఈస్ హెల్పింగ్ సమ్ కార్పొరేట్ ఫెలో. రైట్. వన్ ఇండివిజువల్ యు ఆర్ హెల్పింగ్. మనం జీతాలు జీతం వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ టైంలో IIM లో బయటకు వచ్చినప్పుడు 3 సంవత్సరాలు ఇప్పటికి జీతాలకి ఆ టైంకి తేడా. దిస్ ఇస్ 1980. 3 సంవత్సరాలు if your salary reaches 3,000, that means you become successful corporate wise. Okay. We used to start with a salary of 1,200, 1,400 అట్లా స్టార్ట్ అయ్యేవాళ్ళం. So I reached that salary in 2 years, not in 3 years. In 2 years I reached 3,000. So but money is not the whole thing. So ఆయన చెప్పాడు, ఒకసారి రాసి చూడు, if you don't like it you can always leave it and go back to the private sector. Correct. It's not like so I also agree on that. I should not have a regret. Right. That I could have gone there and I could have, not that it's a guarantee, I could have tried that, but నాకు రాలేదు అని నేను చేయలేదు అని చెప్పి రిగ్రెట్ ఉండకూడదు అని సరే అని చెప్పి నేను రాశాను. I was fortunate enough that I got it. And I was fortunate enough to get home cadre. Andhra Pradesh వచ్చింది. And once I got into the service, I think there was no regrets at all. No looking back. Absolutely no. మీరు నేను బుక్ లో కూడా రాశాను, సబ్ కలెక్టర్ రాజమండ్రి 1986, and so that time I would have been 30 years old. I'm 56 born, so 1986 I was 30 years old.
all my batch అందరూ మా ఐఎం బ్యాచ్మేట్స్ అందరూ వీఆర్ వెరీ క్లోజ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ప్రైవేట్ జాబ్స్, ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ లో అందరూ ఉన్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ ఉంది రాజమండ్రిలో. ఇప్పటికీ ఉంది అది. సమ్ అమెరికన్ కంపెనీ హెస్ బాట్ ఓవర్ నౌ, బట్ ఇట్స్ దేర్. ఓ ది సెయింట్ కోపెన్ గాని తీసుకున్నా. లేదు, టీమ్ విల్ స్టార్ట్ అవుట్ కంపెనీ హస్ టేకెన్. దే కేమ్ అండ్ మెట్ మీ ఆఫ్టర్ వెన్ ఐ వాస్ ఇన్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. ఓకే. సో అక్కడ స్ట్రైక్ అయింది, లేబర్ స్ట్రైక్ అయింది. సో లేబర్ స్ట్రైక్ అయినప్పుడు ది ప్రెసిడెంట్ ఆఫ్ AP paper mills, he came to meet me. There was a Bangur company, it used to be a Bangur company, and one of the Maheshwari, A.L. Maheshwari and JP, he was the chief executive. He came to meet me. He was like 60 years old as a CEO, and I was a 30-year-old guy. He was sitting in front of me saying, "Sir, you have to resolve this labor strike." So I mean, it's a huge ego thing. You can imagine, Right. He was the CEO. CEO of company. I mean, I'm hoping to be there in 30 years' time, but he's sitting in front of me, Right. asking me the problem is solve cheyala ani vaadu adugutunnadu naaku. So ante that is the type of credibility that an officer has. So while CPI వాళ్ళు మీరు అప్పుడే జాయిన్ అయినారు కదా? 82. నేను జాయిన్ అయింది 82. 82. Yeah. And this was in 86. 86, 4 years lo. Okay. 4 years lo you will be sub collector. 2 years probation. After that you are sub collector. So 82 to 84 was my training period in Karimnagar. Nobody gets directly as a collector, sir. Everybody has to. There's a hierarchy. Okay. Everybody has to be a sub collector and then a collector. Okay. Adi sub collector నేను రాజమండ్రి చిన్న కలెక్టర్ అంటారు అక్కడ. The area is big. Okay. So వాళ్ళు ఈవెన్ ది మన లేబర్ యూనియన్ వాళ్ళకు కూడా వాళ్ళు ఐ సెడ్ దట్ లేబర్ కమిషనర్ ఉంటాడు కదా, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, వై డోంట్ యూ హ్యావ్ దమ్ సెటిల్ అంటే వాళ్ళ మహేశ్వరి అన్నాడు, లేదు సార్ వాళ్ళు కమిషనర్స్ ని వినరు, దే వోంట్ లిసన్ టు దెమ్, యూ ఓన్లీ హ్యావ్ టు ఇంటర్వ్యూ. But I told him, I said that look, if I come to a solution to wage rate, basically on wage, if I think that there is a right solution to this, you have to abide by it. నేను ఒకసారి చెప్పాక ఇక మీరు you have to follow that. I will not go blindly. And I have a management degree from one of the top institutes. So it's not that I will simply do something. అది మీరు చెప్పాల్సి వచ్చేదా సార్? పీపుల్ ఆల్రెడీ న్యూ అంటే వాళ్ళకి అంతా ఐఐఎం అంటే ఇప్పుడు నాకు తెలుసు, చాలా మందికి తెలుసు, కానీ అప్పుడు పీపుల్ ఎవరికి తెలుసు? మహేశ్వరికి ఎందుకు తెలియదు? ఓ మహేశ్వరి, బికాస్ ఈజ్ ఎ CEO. Okay. Right. So he said, all right, we'll agree. And he had some... he probably had a special respect for you also because... 2 or 3 meetings in tarvata, we came and I suggested that you do this and they said, strike call off. And, from that day onwards, Maheshwari and others were very respectful to me. So that kind of triggered, I said that, this is the job. This is the job. సార్, సో ఒక క్విక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఐఐఎంలో చదివారు కదా, సో అక్కడ బహుశా క్రైసిస్ మేనేజ్మెంట్ కూడా నేర్పిస్తున్నారు అంటే స్పెషలైజ్డ్ కదా. యూ స్పెషలైజ్ ఇన్ మార్కెటింగ్, యూ స్పెషలైజ్ ఇన్ ఫైనాన్స్, or you specialize in our time IT was just emerging. So IT specialization, human HR side. So it's all a specialized area. So ఇప్పుడు ఈ క్రైసిస్ సాల్వ్ చేయడానికి మీ ఎడ్యుకేషన్ ఏది did not help? Nothing no principle you picked out of from there and then applied here? So again, it's an opinion. Sir. Education will give you an approach. Okay. But you can't pick something from, let us say, crisis management 101 and say that I'm going to pick this and put it in this situation. Okay. It will never happen. Okay. It's possible in, let us say, in core engineering job that you learn something about machine tools. It help you with the calculations and you go to a situation, you do it. But not in like a general management, problem solving kind of. It will give you an approach. I will tell you, it's not that. IIT lo, gani IIM lo poin tarvata, you are always with the smartest people there. And their approach to issues and problem solving is very important. Right. So, how do you approach a problem? What are the various ways of attacking that problem? So, our skills మనం నేర్చుకుంటాం as a problem in generic problem, not as a specific problem saying that labor issue.
హౌ డు యూ ట్యాకిల్ లేబర్ ఇష్యూ అనేది అదేలేండి ఓకే బట్ దెర్ ఇస్ అ లేబర్ ప్రాబ్లమ్, హౌ డు యూ ట్యాకిల్ అ ప్రాబ్లమ్, హూ ఆర్ ద Okay. ప్లేయర్స్ ఇన్ ది ఓకే వేరియస్ ఇన్ ఓకే దిస్ ప్రాబ్లమ్, what is their agenda. There may So be a మీరు union leader who outwardly may be saying that I want to help my workers, but his agenda may be different. మనకి తెలియదు. హిడెన్ అజెండా హీ మైట్ హావ్ డిఫరెంట్ Correct. So it is important. So to know about all this, it helps because మనం రెవెన్యూ ఎస్టాబ్లిష్మెంట్ తహసీల్దార్ వాడు ఏం చేస్తున్నాడు కనుక్కో అని చెప్తే వాడు వెళ్ళిపోయి కనుక్కొని వచ్చి చెప్తాడు, సార్ వాడు మంచోడు సార్, లేకపోతే వాడు చెడ్డోడు సార్, రాత్రి తాగుతున్నాడు, లేకపోతే ఉమనైజర్, ఏదో ఒక మనకి ఫీడ్బ్యాక్ వస్తానే. ఓకే ఓకే సో it's an approach, and that is where I credit the institutions to which I have gone to, because they made me a better person. They made me think in a different way. They made me approach problems. They helped me with my problem solving skills. So that is the strength of the education, not curriculum or not specific courses. The advertising 101 తీసుకుంటే, I mean, you can't immediately launch some advertising campaign. చేయలేం. So experience is important. You'll learn over, you'll make mistakes, but it's good. You can do it over. So, sir, here a question. ఇప్పుడు మీరు you dealt with an industrialist who's decent, he probably was decently educated, right? But in మీ జాబ్లో మీరు సబ్ కలెక్టర్గా వచ్చినప్పుడు అండ్ ఆ టైంలో ఎస్పెషల్లీ, ఇప్పుడంటే రాజకీయ నాయకులు కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ బాగానే చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, రైట్? లైక్ మన రామాంజనేయులు గారు, హీ వాజ్ ఆల్సో ఎ గుడ్ ఐఎస్ ఆఫీసర్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కమింగ్, లైక్ మన పెంసాని చంద్రశేఖర్, ఆయన వచ్చాడు, ఇలా చాలా మంది వస్తున్నారు కదా. మరి అప్పుల్లో రాజకీయ నాయకులు చదువు లేని వాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు, రైట్? మీరేమో యు ఆర్ సో వెల్ క్వాలిఫైడ్ హియర్, your approach or your thought process, your language, everything was totally different from what they would speak. How would you, like, did you ever get frustrated with what so that is the at a challenge for administrators. You can't get a feeling of superiority because of your education. మనం ఏదో ఎంబీఏ చేసుకున్నాము, వాడికి చదువులేదు, వాడు సర్పంచ్ అని చెప్పి మనము వాడిని వేరేగా ట్రీట్ చేయడం అనేది, దట్స్ అ ఫెయిలియర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. సో యూ హ్యావ్ టు, మనం ఎంత చదువుకున్నా కానీ వీ హ్యావ్ టు గో టు దేర్ లెవెల్ అండ్ వీ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ అట్ దాట్ లెవెల్. లేకపోతే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయలేము. సో నీకేం తెలుసు, నేను చదువుకున్నాను అనే మాట కాదు. దేర్ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్, ఎర్త్లీ నాలెడ్జ్ వాళ్ళకి. విలేజ్లో ఏమవుతుంది, విలేజ్లో ఏం ఫ్యాక్షన్స్ ఉన్నాయి, ఎవరు ఇంపార్టెంట్, ఎందుకు దెబ్బలాట్లు అవుతున్నాయి. ఐ టెల్ యూ సింపుల్ థింగ్, నాకు తెలియదు. ఇప్పుడు ఏదో విలేజ్లో, రాజమండ్రిలో దెర్ వాజ్ సమ్ టెన్షన్ ఇన్ ఎ విలేజ్. సో వి గాట్ ఎ రిపోర్ట్స్ ఇన్ దట్ ద టూ గ్రూప్స్ ఆర్ ఫైటింగ్. సో నేను తహసీల్దార్కి చెప్పాను, ఎవరు వాళ్ళిద్దరు ఏదో దెబ్బలాడుకుంటున్నారా అని చెప్పి అంటే, వాడు లోకల్ కనుక్కొని చెప్పాడు, సార్ వాడు ఎస్సీలు దెబ్బలాడుకుంటున్నారు సార్. నేను ఏంటిది, వాట్ ఇస్ దిస్, ఎస్సీస్ ఫైటింగ్ అగేన్స్ట్ దెమ్సెల్వ్స్, ఎందుకు దెబ్బలాడుతున్నారు అంటే, వాడికి అడిగితే, సార్ వాడు మాదిగోడు సార్, వాడు మాలోడు సార్. ఐ మీన్ ఇట్ వాజ్ అ షాక్ టు మీ. సో వాళ్ళలోనే, సో దిస్ కైండ్ ఆఫ్ మన ఎడ్యుకేషన్ డస్ నాట్ హెల్ప్ యూ ఫైండ్ దిస్ దిస్ కైండ్ ఆఫ్ డిస్ప్యూట్. Right? So then it's a learning experience. Incorporated then, so there was a land dispute. అక్కడ చెట్టిబల్జలు ఎక్కువ మంది ఉంటారు ఈస్ట్ గోదావరి జిల్లాలో, అండ్ దళితులు కూడా చాలా మంది ఉంటారు. బోత్ మాలా మాదిగా, బోత్ కమ్యూనిటీస్ అంటే మాలా మెజారిటీ, మాదిగా తక్కువ ఉంటారు. చెట్టిబల్జాస్ ఎక్కువ. సో దేర్ వాజ్ సమ్ డిస్ప్యూట్ బిట్వీన్ ది చెట్టిబల్జాస్ అండ్ ది ఎస్సీస్. డిస్ప్యూట్ అవుతే ఐ సాట్, నేను నా అలవాటు ఏంటంటే ఇన్స్పెక్షన్కి వెళ్తాను. ఎనీథింగ్ హ్యాపన్స్ ఐ వాంట్ గో టు ద సైట్. అక్కడే మనం ఏదైనా రిజాల్వ్ తెలుస్తుంది, మనకి అసలు ఏమన్నా తెలుస్తుంది. ఆఫీస్లో కూర్చుంటే తెలియదు. సో ఐ సెడ్, ఐ సెంట్ అ మెసేజ్ సేయింగ్ దట్ ఐఎమ్ కమింగ్, రేపు మార్నింగ్ వస్తున్నాను నేను, అందరినీ రమ్మని చెప్పండి అన్నాడు. సో ది చెట్టిబల్జర్స్, ఐ గాట్ అ కాల్ లేట్ అట్ నైట్. ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ది కలెక్టర్ గారు. ఏంటి అంటే చెప్పాడు, మీరు ఏదో రేపు అక్కడ వెళ్తున్నారంట, చెట్టిబల్జర్స్ హ్యావ్ అన్ అప్రిహెన్షన్ that you will not do justice to them because you are a Dalit. They feel that you will support the scheduled caste ani annada. So then navvanu. I said, sir, first let me solve the issue, then I will come back. You can talk to me later. We went and then inspection in the whole morning. We were walking around Palal, basically boundary dispute. We walked along the boundaries and then finally we came to some conclusion and both were happy.
అందరూ వాళ్ళ థ్యాంక్ యూ సార్ మంచిగా అయిందని పని వెళ్ళిపోయారు. సో అఫ్ కోర్స్ కలెక్టర్ డి నాట్ కాల్ మీ. సో దిస్ ఇస్ ఇట్లాంటి పాలిటిక్స్ నడుస్తూనే ఉంటాయి, అండ్ యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్. సెన్సిటివ్ కదా సార్. No IAM or no IIT is going to train you for this kind of continuity. సిమిలర్లీ ఇట్లాంటిది ఒక గోదావరి లంకలు ఉంటాయి. లంకలు అంటే వర్షం వరదలు వచ్చినప్పుడు కొన్ని లంకలు కొట్టుకపోతే ఇంకో వర్షం వచ్చినప్పుడు మ్యాటేస్తుంది. ఇది మ్యాటేసినప్పుడు అది మంచి మట్టి మ్యాటేస్తుంది, వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి. సో దెబ్బలాట్లు అవుతూనే ఉంటాయి, ఇది మాది అని. సో దే వాజ్ అ డిస్ప్యూట్. ఏంటంటే ఓల్డ్ ఒక పాత కర్ణము అవతల అమలాపురం డివిజన్లో ఉన్న కర్ణము, ఇక్కడేమో సెట్టిబల్జల్, ఇటు పక్క ఇది మాది. రివర్ మధ్యలో అవతలేమో అమలాపురం, ఇటేమో రాజమండ్రి. సో మాది అని దెబ్బలాడుకున్నాను. సేమ్ థింగ్, నేను ఇన్స్పెక్షన్కి వస్తాను అని చెప్తే సెట్టిబల్జల్ లీడరు నా ఆఫీస్కి వచ్చాడు. ఏంటి ఎందుకు వచ్చావు, నేను రేపు వస్తానని చెప్పాను కదా అని చెప్పి. కాదు సార్, కలెక్టర్ గారు బ్రాహ్మణు, ఆయన అది అవతల పక్క కర్ణాలు, వాళ్ళు కూడా బ్రాహ్మిన్స్. కలెక్టర్ గారు వాళ్ళకి ఏదైనా మీ మీద చెప్పి మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో చెప్పి సేమ్ సో దిస్ ఇస్ ద పాలిటిక్స్. ఇక్కడేమో నేనేదో వాళ్ళకి ఫేవర్ చేస్తారు, నా మీద కంప్లైంట్. ఇక్కడేమో కలెక్టర్ ఫేవర్ చేస్తారు, కంప్లైంట్. బట్ అంటే దిస్ ఇస్ ద ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ విచ్ గోస్ ఆన్ ఇన్ ద విలేజ్ అండ్ నథింగ్. సో యూ డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్ సార్? లేదు, వై షుడ్ ఐ టేక్ ఎనీథింగ్ పర్సనల్? ఇట్స్ నాట్. మనకి ఏదో ఒక చిన్న అఫినిటీ ఉంటుంది కదా సార్, దీంతో ఉంటుంది కదా సార్. ఉంటుంది. బట్ ది థింగ్ ఇస్ జడ్జ్మెంట్ ఇస్ హూ ఇస్ ఎట్ ఫాల్ట్, హూ హ్యాస్ టు బెనిఫిట్. ఇప్పుడు దట్ ఈస్ ద క్వశ్చన్. అంటే సో యూ హ్యావ్ టు బి ఇప్పుడు టోటలీ నేను ఇప్పుడు ఐ మీన్ ఇన్ ఐటీ సార్, రైట్? ఒక తెల్లోడు పనిచేస్తాడు, మన బ్రౌన్ గై పనిచేస్తాడు నా దగ్గర, రైట్? ఏమి చెప్పినా సార్ మీరు ఒక చిన్న అఫినిటీ లాగుద్ది, ఇటు బ్రౌన్ వైపు లాగుద్ది. అంటే ఎక్కడ లాగుద్ది? వీడు అస్సలు ఏం చేయకపోతే ఆడికి హెల్ప్ చేయడం కాదు, ఏదన్నా చిన్న అవతలోడికి ఇబ్బంది కాని హెల్ప్ ఏదన్నా ఉంటే చేసేస్తాను నేను, వీడు మన బ్రౌన్ వాడు కాబట్టి. ఆడికి హాని చేయను. ఎందుకు అంటే ఒక చిన్న అఫినిటీ సార్, రైట్? ఎంత మీరు కాదనుకున్నా చిన్న అఫినిటీ ఉంటుంది కదా, మీకు అలాగే ఉండేది కదా. అంటే యూ మేనేజ్ దాట్. సో యూ హావ్ టు డిసైడ్ అంటే హూ ఇస్ ద వీకర్ ఆఫ్ ద టూ. ఓకే, సో యు ఆర్ గోయింగ్, ఓకే, యూ హావ్ టు, అండ్ హూ ఇస్ ద పూరర్ ఆఫ్ ద టూ. సో మీకు ఆ అఫినిటీ ఉండేది అయితే. యా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే అండ్ సంథింగ్స్ హావ్ టు బి టెక్నికల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లంకల్ ఇష్యూస్ లో మేము I prepared for it. So I asked our assistant director of survey to bring the land records. So land records, path records అన్ని తీసుకొని when we entered the Lanka, అక్కడ నుంచి we started looking for the survey stones. Survey stones ఉంటాయి, అది లంకల్లో కాబట్టి కొట్టుకోపోతాయి. బట్ కష్టపడి ఎత్తుకుతే 2-3 రాళ్ళు కనబడ్డాయి మాకు. We found some stones. So based on the revenue record, and the assistant director was very smart, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ రాళ్ళు పట్టుకొని ఆయన ఆ బార్డర్ డ్రా చేశాడు ఇట్లా. అండ్ ఆల్ ది బోత్ సైడ్స్, వెదర్ ఇట్స్ మన దిస్ అమలాపురం సైడ్ రైతులు కానీ, ఇక్కడ మన ఈ సెట్టిబల్జల్ కానీ, బోత్ రాజమండ్రి మై క్లయింట్స్, బోత్ ఆఫ్ దెమ్ వేర్ ఫాలోయింగ్. అండ్ అట్ ఈచ్ స్టేజ్ కన్ఫర్మేషన్, ఇది కరెక్ట్ కదా, మేము చేసేది దీనికి కరెక్టే కదా, మీరు ఈ రాయి చూసారు, ఇదిగోండి ఈ రాయి ఇక్కడ మ్యాప్ లో. సో అట్లా రాయి అట్లా మనం వేసుకొని వెళ్ళిన తర్వాత ఇది మీది, ఇది ఇక్కడ. వాట్ ఈస్ ద డిస్ప్యూట్ దేర్? అంటే యూ డోంట్ హ్యావ్ టు సైడ్ ఎనీబడి. సో మీరు యూ డిగ్ ఇన్ టు ది టెక్నికాలిటీస్. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఈవెన్ ఫర్ దట్ ది దళిత్స్ అండ్ ది సెట్టిబల్జర్స్. లిటరలీ 40-60 అయిపోయింది అక్కడ కూడా. సో కొత్త లంక ఫామ్ అయింది, ఇది మాది అని చెప్పి వీళ్ళు దెబ్బలాడుతున్నారు. సో ఆ కొత్త లంకకి డివైడ్ చేసినప్పుడు based on population 40% meeku, 40-60% meeku, and it's all. So it happens, and it's not that I don't have a sympathy. There was some land where some landlords were preventing water from going into the lands of the seas. Look, lands unnai. So I was very tough with the landlords. Section 144 declare chesi vallani, I control them without making sure they don't enter the land. Yeah, so that kind of affinity will be there, but the affinity is always for the weaker person and the poorer person. Okay. And my dad's training, that is how it came about.
సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు అంటుంది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ caste, color, creed and all, your way of treating or balancing was whether one person is weaker or poorer. Economic is what you looked at. And Okay, good. That's good to know, sir. and also whether they have a claim. Just because they're poor and they want to occupy some rich man's land, that's not correct. So if when all things being equal, you have to prefer the Right. That weaker happens rare, right? Poor guy occupying rich man's land. Yeah, Did that ever happen in your? తెలంగాణ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు నక్సలైట్స్ జెండాలు పాతేవాళ్ళు కదా. Oh, జెండా okay. పాతేయాలంటే వాడు ఊరు వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. Okay. అది టోటల్ డిఫరెంట్ ఏమో కదా సార్, అది నక్సలైట్స్ డిఫరెంట్. నేను అది మీ స్టోరీ చదివాను నేను, ఆ బుక్ లో ఉంది కదా, యూ హ్యాడ్ అబౌట్ దట్ ఇన్ ద బుక్. సార్ ఐ ఫర్గాట్, మీరు హౌ డిడ్ యూ ఎండ్ అప్ హియర్? డిడ్ వి గెట్ ఆన్సర్ ఫర్ దట్? సో మీరు బీయింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, బీయింగ్ చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ బ్యాక్ ఇన్ ఇండియా. How did you end up here? Why you settled here? And a question can answer, because my viewers, I am guaranteed they will be waiting for that to know why a successful IAS officer in this planet, why would he come here in America? Besides what you just said about, మా పని మేము చేసుకోవడం మాకు అలవాటు అని, అది సపరేట్ టాపిక్. అది అంటే 2000 లో నేను ఇక్కడ పిహెచ్డికి వచ్చినప్పుడు ఆ పిల్లలు స్కూల్కి వెళ్తా ఉన్నారు. సో నేను పిహెచ్డి చేసిన తర్వాత వైల్ ఐ వాస్ డూయింగ్ మై పిహెచ్డి, సుజాత కూడా వచ్చింది. షీఈ్ ఆల్సో వెరీ ఇండిపెండెంట్ మైండెడ్ పర్సన్. సో ఆమె షీఈ్ అ డాక్టర్, షీఈ్ అ పీడియాట్రిషియన్. అక్కడ కూడా నిలోఫర్లో షీ యూస్ టు బి అ ప్రొఫెసర్ ఇన్ నిలోఫర్. సో ఇక్కడ వచ్చిన తర్వాత షీ సెడ్ దట్ నేను ఇంట్లో కూర్చొని ఐ కాంట్ బి సింప్లీ బి డూయింగ్ ఆల్ ద కుకింగ్ అండ్ లాండ్రీ. So certainly, I've always been encouraging. She encourages me, I encourage her. Okay. So she prepared for the USMLE and then she qualified. 2000 lo, sir. You are still in service, right? Isn't it? Yeah. We get what is called a sabbatical. Oh, okay. With a 5-year sabbatical where you can go and get higher education to improve your knowledge. Oh, okay. That's the intention. It's a good thing. So a lot of people do that. సో అప్పుడు వచ్చినప్పుడు షీ ఆల్సో క్వాలిఫైడ్. షీ బికేమ్, షీ గాట్ US licenses and she was doing some work. మా పిల్లలేమో అప్పుడు my eldest son just finished his college and he got a job ఇక్కడ. So he went away to New Jersey. అప్పుడు that time, those days it was much easier, so he went away there. My younger sons were there and వాళ్ళకి మేము we were going back because my leave was over. I extended by 2 years, but we were going back. And so 2002, 2007, 2008, almost. Okay, so 8 years. So then we asked them. Both of them had finished college. So ఏం చేస్తారంటే, మేము ఇండియాకి వస్తాము. We told them that you can join medical college. We can try and get you some positions. Goodwill, ultimately, there are some people, like you said, who recognize the help that you may have done indirectly or directly. And I'll tell you about it later, how that impacts life. So they came with us and both of them joined medical college. And after they finished medical college, they wrote their same USMLE and ikkadiki vachesaaru. 1996 they came here to join their residency programs. So అప్పటి నుంచి they have been here and they మీరైతే వచ్చి జాయిన్ అయ్యారు అంటే 2000 లో? 2000 లేదు, this sorry, not 99, 2006, 16, sorry. Okay, 2015, okay, not 1996. Okay, 2015. Okay. While I was there in India, వచ్చారు, జాయిన్ అయ్యారు. They went through the process, getting their cards and their citizenship and things like that. And so 2000, I was there in India. I retired in 2016. పిల్లలు ఇక్కడే ఉన్నారు. All of them were started working. So for parents, so the choice for us is do I stay with my children or do I stay with my relatives? So we decided that we want to live with our children. So it's better to live with our children. So we moved 2022. వచ్చాను నేను ఇక్కడికి.
Fortunately, because the US system is fairly liberal, Sujata was still having her license. ఇక్కడ మన పని చేయకపోతే డబ్బులు లేకపోతే బతకలేము ఇక్కడ US లో. So she joined practice. And like I said, the role reversal. So she was doing the work and I am taking care of the house. So, but it's not just that. అంతే కాకుండా సో మీ గుడ్ విల్ అనేది నేను చెప్తాను. సో 2000. Sorry, sir. Store your goodwill. I have a twisted question here for you. So your father raised you as an independent person. You and your wife both, live together as an independent person. But you chose to come to the kids. Have you asked them? Are they living independent? Yeah. Or are you living with them? What is the deal there? That's why we don't. So, I mean, we can't be so independent. Say, anta atla kadani. So it's good that our son, eldest son Abhinav, he works in Orlando. So we said that this is a nice place. And there's also, Sujata also got a job here. So it's a good thing that we are. But my second son is in St. Petersburg and my youngest son is in Tampa. So we visit them only once in 3 weeks. It's not like we keep barging them. Yeah. So you still leave them independent, but you still want to. And we don't want them also to come every other day and spend time with us. We have our own life. We spend our. So it's not that I'm not doing anything. Right. It's not that I'm not doing anything. So 2013, when I was in the Industries Department, Combined State, Kiran Kumar Reddy Chief Ministership. No, an important file was given. At time, a lot of important files used to be dumped to me to resolve this. So a file వచ్చింది, which the case had gone all the way to the Supreme Court, and Supreme Court had asked for a very report. So నాకు వచ్చింది ఆ కేసు. And Kiran Kumar Reddy handed over. It was Industries Department, not Industries, Mines Department, but నాకు వచ్చింది. This is the report you need to prepare. So my habit is that I write my own files. My PAs used to tell me, sir, maakem pani ledu, meer annedi meere type chestunaru. Because the computer alvaatu kabatti everything నేను కంప్యూటర్ లో టైప్ చేసి ప్రింటర్ కి పంపించి సైన్ చేసి ఫైల్ లో పెట్టేసేవాడు. మై పిఏ had చెప్పాను, ఫోన్ లో ఆన్సర్ చేయి, నా అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేయి, చాలు, you don't have to do anything else. So that file came and I wrote a very detailed report on that. And 2014 state bifurcate అయిపోయింది. That issue was related to Andhra Pradesh. So the file probably went away to Andhra. I didn't worry about it so much. But after retired, one gentleman came and talked to me. He said that, sir, you don't know me. I don't know you, but that's the file which is relating to my case. So మా అడ్వకేట్, మా సుప్రీంకోర్టు అడ్వకేట్ మీ రిపోర్ట్ చదివిన తర్వాత నాకు అడిగాడు, ఇది ఎవరు రాశారండి అని అడిగాడు. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన రాశారు ఇది రిపోర్ట్ అని. సో దట్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ వాజ్ అ వెరీ ఫేమస్ పర్సన్. ఆయన అన్నాడంటే, ఐ హావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్ అ రిపోర్ట్ లైక్ దిస్ రిటన్ బై అన్ ఐఏఎస్ ఆఫీసర్. And that was submitted to the Supreme Court, and the whole thing was, whatever I had written was accepted by the Supreme Court, and the case was closed. So ఆయన చెప్పాను, నాకు రిటైర్ అయిపోయారు, ఐ వాంట్ యూ టు హెల్ప్ మీ. నేను చెప్పాను, see, I'm not a technical guy. This is some technical. I'm not a technical guy. He said that doesn't matter. I've seen your approach to the problem. And your experience and your knowledge. That is important.